సికింద్రాబాద్లోని గురుమూర్తి కాలనీలో మద్యం దుకాణం తరలించడంతో తమ పోరాటం ఫలించిందన్నారు సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కోట నీలిమ. దీంతో గురుమూర్తి కాలనీ వాసులు సంబరాలు జరుపుకున్నారు. పోరాటంలో మొదటి నుంచి అండగా ఉన్న కోట నీలిమకు కృతజ్ఞతలు తెలిపారు కాలనీ వాసులు. హార్మోనీ ఎవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కాలనీ వాసుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం తాగుబోతుల అగడాలతోటి అలజడికి లోనయ్యారని, ఎటకెలకు మద్యం దుకాణం వేరే చోటికి తరలించడంతో ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారని కోట నీలిమ తెలిపారు. మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా అనేక రూపాల్లో నిరసనలు తెలిపినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు కాలనీ వాసులు. సాన్విక గురుమూర్తి లేన్లో ఉండే ఈ పిల్ల మనకు చెప్తోంది, ఈ రోజు నుంచి ఆ రోడ్డు మీద నేను నడవగలను. ఎక్కడైతే ముందర ఒక వైన్ షాప్ ఉండేది, ఇప్పుడు లేదు. ఆ వైన్ షాప్ షిఫ్ట్ చేయడం ఇవాళ జరిగింది. 1వ తారీఖున ఆ వైన్ షాప్ క్లోజ్ అయ్యి ఈ పక్కనే ఇంకో చోట్లోకి వెళ్ళింది. ఇక్కడున్న ఒక 2000 కంటే ఎక్కువ మంది రెసిడెంట్స్ వీళ్ళకి ఒక పెద్ద రిలీఫ్. ఎందుకంటే క్రితం 3 ఏళ్లుగా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు ఈ వైన్ షాప్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని. మన సమాజంలో అందరికీ హక్కులు ఉన్నాయి. వైన్ షాప్ వాళ్ళకి ఈక్వల్ హక్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఈక్వల్ హక్కులు ఉన్నాయి. అందరూ ఎవ్రీబడి హ్యాస్ రైట్స్ ఇన్ అవర్ సొసైటీ. కానీ ఒకళ్ళ రైట్ మూలంగా ఇంకోళ్ళు సఫర్ కాకూడదు అని ఇక్కడ మేము ఆందోళన చేసి ప్రభుత్వం వైపు నుంచి కూడా రిక్వెస్ట్ చేసాం, ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసాం. ఇక్కడున్న వైన్ షాప్ ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దీన్ని షిఫ్ట్ చేయాలి. మేము థ్యాంక్ చేస్తున్నాం. ఇవాళ మేమందరం గురుమూర్తి లేన్ అసోసియేషను, ఇక్కడ మహిళలు అందరూ, పెద్దలు అందరూ సపోర్ట్ చేయడం మూలంగా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి ప్రజల కోరిక మేరకు వాళ్ళకి ఉన్న ఆందోళన